హాయ్ గైస్, వెల్కమ్ టు కమిటీ కుర్రోళ్ళు మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. కొంతమంది రివ్యూవర్స్ చెప్తున్నారు బాగాలేదు సినిమా అది ఇది అని. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి. మన చిన్నతనాన్ని గుర్తు చేసే సినిమా ఇది. చాలా బాగుంటుంది. ఇంక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా అంతా గోదావరి డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అవగానే గ్రామ పంచాయతీలో మొత్తం పెద్ద అందరూ కూర్చుని 12 సంవత్సరాల తర్వాత వచ్చే జాతర కోసం మరియు ఎలక్షన్ల కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బుచ్చిబాబు అనే వ్యక్తి 12 సంవత్సరాల క్రితం జరిగిన జాతర కోసం చెప్తూ, ఆ రోజు ఏం జరిగిందో తెలుసు కదా, ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలుసు, మళ్ళీ ఇప్పుడు జాతర జరుగుతుందో లేదో అనే క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తారు. కానీ ఆ జాతరని ఎలాగైనా జరిపిస్తామని చెప్పి అక్కడున్న కమిటీ కుర్రోళ్ళు గ్రామ పంచాయతీ పెద్దలకు చెప్తారు. ఈ కమిటీ కుర్రోళ్ళు అంతా కలిసి 11 మంది ఉంటారు. వీళ్ళు చాలా సంతోషంగా చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంటారు. అనుకోని కారణాల వల్ల వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చి 2 గ్రూపులుగా విడిపోతారు. మరి స్టార్టింగ్లో బుచ్చిబాబు గారు 12 సంవత్సరాల క్రితం జరిగిపోయిన జాతర కోసం ఎందుకు అలా అన్నారు, అసలు ఆ రోజు జరిగిన గొడవ ఏంటి, దానికి ఈ కమిటీ కుర్రోళ్ళకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సింది. ఈ సినిమాలో ఎవరు హీరోలు అంటూ ఉండరు, హీరోయిన్లు అంటూ ఉండరు. సినిమా అంతటికీ ఒకే హీరో, అదే ఫ్రెండ్షిప్. చాలా బాగా చూపించారు డైరెక్టర్ యదువంశీ గారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. అందులో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ఒక దగ్గర బాధ ఉంటుంది, ఒక దగ్గర సంతోషం వస్తుంది, ఒక దగ్గర విపరీతమైన ఫీలింగ్ అనుభవిస్తాం. ఎందుకంటే మనకు కూడా ఎవరో ఒకరికి చిన్నప్పుడు జరిగే ఉంటాయి కదా ఇలాంటివన్నీ. ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఎవరిని తక్కువ చేసి చెప్పకూడదు, అందరూ చాలా బాగా నటించారు. ఆఖరికి ఆ చిన్నతనంలో నటించే చిన్నపిల్లలతో సైతం, అంటే అర్థం చేసుకోండి మీరే ఈ సినిమా ఎంత బాగా కనెక్ట్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ విలువ తెలియలేనట్టే. లాస్ట్లో సినిమా ఎండింగ్ కూడా చాలా స్వీట్ అండ్ మెమొరబుల్గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టదబ్బా. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా మన చిన్నతనం గుర్తుకొస్తుంది. అరే మనం కూడా ఇలా చేసేవాళ్ళం కదా, మనం కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కదా అనే థాట్స్ అన్నీ గుర్తుకొస్తాయి. ఈ సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం పాటలు. బీజిఎం అయితే చెప్పక్కర్లేదు, ఎక్కడ ఎలా బీజిఎం పడాలో అక్కడ పడుతుంది. పాటలు కూడా చిరాకు తెప్పించే పాటలు అయితే ఉండవు, చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే మీరు ఒక మంచి సినిమాని మిస్ అయినట్టు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తాం, బాధపడతాం, ఒక మంచి ఫీలింగ్కి గురవుతాం. అది ఎలాంటి ఫీలింగ్ అంటే మన పాత జ్ఞాపకాలన్నిటిని గుర్తు తెచ్చే ఫీలింగ్ అది. కాబట్టి ఎవరైనా సినిమా చూడకపోయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే.